గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసనసభ స్పీకర్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసన వ్యవహారాల మంత్రి గారు, గౌరవ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ చీఫ్ విప్లు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, learned Chief Secretary to Government of Andhra Pradesh, esteemed colleagues from the Legislature Secretariat and Government of Andhra Pradesh, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 24వ తేదీన గవర్నర్ గారి ప్రసంగం ముగిశాక శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఆ రోజున బడ్జెట్ సమావేశాల ఎజెండా నిర్ధారించాక 4.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సుసంపన్న రాజకీయ అనుభవం, అనుబంధం గల ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు గత కాలపు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. శాసనసభకు పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకోసం సభ ఏడాదికి కనీసం 70 రోజులు నడిస్తే బాగుంటుందని ఆ సందర్భంగా స్పీకర్ గారు సూచించారు. ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ సమావేశాలు గతంలో మాదిరిగా మరిన్ని రోజులు జరగాలన్న సూచనతో ఏకీభవించారు. సభ్యులు కేవలం సభ కార్యకలాపాలకే పరిమితం కాకూడదని, పలు రంగాల్లో ప్రతిభా పాఠవాలున్న సభ్యులకు తగు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చట్టసభల సభ్యుల కోసం నిర్వహించాలని సూచించారు. సీనియర్ సభ్యులు, మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇంకా విష్ణుకుమార్ రాజు గారు కూడా బీఏసీ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఆనాటి సంభాషణల స్ఫూర్తితో స్పీకర్ గారు తక్షణం కార్యోన్ముఖులయ్యారు. ఆ మర్నాటి నుంచి స్పీకర్ గారు ప్రతిరోజు కీలకమైన ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే సభ నిర్వహణ బాధ్యతలు డిప్యూటీ స్పీకర్ గారికి అప్పగించి క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రివర్యులు, అధికారులతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. ఈ 3 రోజుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక రూపాన్నిచ్చారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను నిరంతరం సమీక్షించారు, పర్యవేక్షించారు. నిన్న మొన్న జరిగిన క్రీడా పోటీలు చూసిన వారికి ఈరోజు శాసనసభ్యుల సాంస్కృతిక ప్రతిభా పాఠవాలు చూడబోయే వారికి స్పీకర్ గారు చేసిన కృషి బోధపడుతుంది. గౌరవ శాసన మండలి చైర్మన్ గారు కూడా సభ్యులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఫలితంగా శాసనసభ, శాసన మండలి సభ్యులు సమధికోత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 84 ఏళ్ల వయసున్న వరదరాజుల రెడ్డి గారు, 80 ఏళ్లు పైబడిన బుచ్చయ్య చౌదరి గారు సైతం ఉసేన్ బోల్ట్తో సైతం పోటీకి సిద్ధపడ్డారు. వారు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారని, మైదానమంతా నవయువకుల్లా కలియదిరుగుతూ అందరికీ ప్రేరణాదాయకం అవుతారని చూస్తే కానీ నమ్మలేం. కొద్దిసేపట్లో మీరు విజువల్స్ చూస్తారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనే నానుడి అర్థం కావాలంటే ఈ క్రీడోత్సవాలు తిలకించి తీరవలసిందే. ఇప్పుడు గౌరవ సభ్యులు కొందరు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆహూతులను అబ్బురపరచబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రేరణనిచ్చిన ముఖ్యమంత్రి గారికి, మార్గదర్శకత్వం వహించి ముందుండి నడిపించిన గౌరవ స్పీకర్ గారికి, ప్రోత్సహించిన గౌరవ చైర్మన్ గారికి, సహకరించిన ఆయా శాఖల మంత్రివర్యులకు, అధికార గణానికి, శాసన వ్యవస్థ సచివాలయ సిబ్బందికి, మార్షల్స్కు, భద్రతా సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శాసన వ్యవస్థ సచివాలయం తరపున స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ధన్యవాదాలు సార్. మనమంతా చూస్తున్నాం, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఏమంటివి ఎంత మాట! ఆచార్య దేవ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన, అద్భుతమైనటువంటి, ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనుడి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం. వారే రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి, RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తాళ ధ్వనులు అందిద్దామా సార్, ప్లీజ్.
ఏమంటివి జాతి నెపమన సోతసుతునికిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయా, నీదే కులము. అంతేగాక ఈ మా కులగురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుతైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణసరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి శాస్త్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము